హాయ్ ఎవ్రీవన్. నాకు జరిగిన ఒక సంఘటనను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఒక ఆన్‌లైన్ మోసము. ఇది ఎలా జరిగిందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫేస్‌బుక్‌కు ఒక పరిచయం ఉన్న వ్యక్తి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నేను తన పేరు, ఫోటో చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. 2 రోజుల తర్వాత ఈ న్యూ యాక్సెప్ట్ చేసిన ఫ్రెండ్ నుండి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో హాయ్, హౌ ఆర్ యూ? సెండ్ మీ యువర్ ఫోన్ నంబర్ అంటూ మెసేజ్‌లు వచ్చాయి. నేను అతనికి నా ఫోన్ నెంబర్ సెండ్ చేశాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సిఆర్పిఎఫ్ కుమార్ విల్ కాల్ యూ. అతను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. అతని దగ్గర హౌస్ హోల్డ్ ఫర్నిచర్ ఉంది చాలా ఎక్కువగా. అతను సెల్ చేయాలనుకుంటున్నాడు. నువ్వు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే తీసుకోండి, చాలా చీప్గా అవి అమ్ముతున్నాడు అంటూ మెసేజ్ చేశాడు. నీ నెంబర్ను నేను మా ఫ్రెండ్కు ఫార్వర్డ్ చేస్తున్నాను అని మెసేజ్ వచ్చింది. నేను ఓకే అని మెసేజ్ పెట్టాను. తర్వాత వాట్సాప్లో ఐ గాట్ మెసేజ్. ఆ హోమ్ ఫర్నిచర్ చాలా వస్తువులు, ఫ్రిడ్జ్, టీవీ, కాట్, డైనింగ్ టేబుల్, సైకిల్, వాషింగ్, ఇలా చాలా వస్తువులు నాకు ఐటమ్స్ వచ్చాయి. అయితే ఇవి అరౌండ్ కాస్ట్ 5 లక్షల వరకు ఉండొచ్చు. అయితే ఇవన్నీ కేవలం 1,25,000కే నేను నీకు ఇస్తాను అన్నట్లు మెసేజ్ వచ్చింది. ఇలా చాలా హోమ్ ఫర్నిచర్ నాకు వాట్సాప్లో పంపించాడు. ఇవి ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఖర్చు అవుతాయి. అయితే కేవలం 1,00,000 రూపీస్కు లేదా 1,25,000కు మాత్రమే ఇవన్నీ నేను ఇస్తాను. నాకు ట్రాన్స్ఫర్ అవుతున్నది, మీరు కావాలంటే తీసుకోండి అన్నాడు. అదే కాకుండా మా ఫ్రెండు ఒకతను ఇన్ని వస్తువులు మనం తీసుకోలేము, ఒక యూపీఎస్ మాత్రమే మనం తీసుకుందాము అన్నట్లు చెప్పాడు. అయితే వెంటనే నేను ఆ విషయాన్ని తనకు షేర్ చేశాను. అతను యూపీఎస్ నా దగ్గర ఇంకొకటి ఉంది, కావాలంటే నీకు యూపీఎస్ ఫ్రీగా ఇస్తాను అని కొంచెం మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడాలి. డబ్బులు కూడా నాట్ నెసరీ, ఇప్పుడే పంపించాలని అవసరం లేదు, నీ 50% ఇస్తే నేను సెండ్ చేస్తాను. ఇవన్నీ నేను సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాను కదా, సిఆర్పిఎఫ్ వ్యాన్ మీకు హోమ్ డెలివరీ చేస్తుంది అన్నాడు. లేదు లేదు, నేను వచ్చి చూడాలి, చూసి దానికి ఫర్నిచర్కి అడ్వాన్స్ ఇస్తాను అన్నట్లు మాట్లాడాను. లేదు, అన్నీ ప్యాక్ అయిపోయాయి, నీకు ఏం కావాలో అవి తీసుకొని రిమైనింగ్ మాత్రం మీరు నాకు పక్కన పెట్టేస్తే నేను వేరే వాళ్ళకైనా ఇచ్చుకుంటాను, అవి నో ప్రాబ్లం అన్నట్లు చాలా ఫ్లెక్సిబుల్గా మాట్లాడాలి. అయితే మనీ ఫస్ట్ స్టార్టింగ్లో 50% పంపించినా పర్లేదన్న అతను తర్వాత కొద్దిసేపటికి కాల్ చేసి 25% లేదా 20,000-30,000 పంపించండి, రిమైనింగ్ మళ్ళీ చూసుకుందాం అన్నట్లు మాట్లాడాడు. అయితే మాకు ఇదేదో ఫిషీ లాగా ఉంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని డౌట్ రావడం స్టార్ట్ అయింది. అయితే మేము ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు, సార్ మేము అక్కడికి వచ్చి ఫర్నిచర్ చూసి ఫైనలైజ్ చేస్తాం, అక్కడే అడ్వాన్స్ ఇస్తాం అన్నాడు. నో సిఆర్పిఎఫ్ క్వార్టర్స్, ఇక్కడికి అలో లేదు అన్నాడు. అలో లేదు అన్నాడు కాబట్టి మేము రాలేము అనుకున్నాము. అయితే ఇదంతా మోసంగా కనపడింది. డెలివరీ కూడా అతను సిఆర్పిఎఫ్ వ్యాన్ వచ్చి డెలివరీ చేస్తుంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడే డెలివరీ చేస్తాం. అయితే ఇది ఇలా జరుగుతుండగా మేము మధ్యలో ఎవరైతే మెయిన్ ఫ్రెండ్ అన్న ఉన్నారో ఆయనకు కాల్ చేసాం. ఆయనకు కాల్ చేసి ఇలా అడిగితే, అవును తమ్ముడు, నాకు ఇలాగే కొంతమంది మార్నింగ్ కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు, వాళ్ళు కూడా ఇలాగే మెసేజ్ పెట్టారంట, మీరు బీ కేర్ఫుల్ అనేసి చెప్పాడు. వెంటనే అతను కూడా తన ఫేస్బుక్లో కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. సో మేం సేఫ్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా ఫేస్బుక్ ఎవరు హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారు, మరియు నేనేదో ఫర్నిచర్ వేరే థర్డ్ పార్టీ ద్వారా అమ్మిస్తానని చెప్పి నా పేరు మీద డబ్బులు అడుగుతున్నారంట. దయచేసి అటువంటిది ఏమీ చేయడం లేదు, వ్యాపారాలు మేము. దయచేసి ఎవరన్నా అట్లా ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళకు గట్టిగా వాదించండి. ఓకే, బాయ్. కరెక్ట్ ఎక్కడ ఉంటారు, ఏ లొకేషన్లో ఉంటారు అని కొంచెం గట్టిగా అడగడం జరిగింది. వెంటనే అతను కాల్ కట్ చేశాడు, మా నెంబర్ బ్లాక్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అతను తెలియదు. అయితే మేము సేఫ్, మేము ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయలేదు, ఎటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. అయితే ఇలాంటి మోసాలు మీకు కూడా జరుగుతూ ఉంటాయి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉంటుంది. మీకు కూడా ఇలాంటి సంగతిగా జరిగితే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక విషయంతో మళ్ళీ కలిసి.